సంగారెడ్డి అమీన్పూర్ పెద్ద చెరువు వద్ద ముంపు బాధితుల జేఏసీ నిరసనకు దిగింది. అమీన్పూర్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్ పెరగడంతో భూములు కోల్పోయామని స్థానికులు 10 రోజుల నుంచి పెద్ద చెరువు కట్టపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు ఏదైతే ఉందో దాన్ని ముంపు బాధితులైతే ఒక జేఏసీగా ఏర్పడి ఇక్కడ దాదాపు 10 రోజుల నుంచి కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ చెరువు మొత్తం 93 ఎకరాలు ఉంది. అయితే ఇప్పుడు ఎఫ్టీఎల్ పరిధి పెరగటం, ఈ చెరువులోకి వ్యర్థ జలాలు అలాగే జలాలు కావచ్చు, అలాగే మురికి నీరు కావచ్చు ఈ చెరువులో చేరటం వలన ఎఫ్టీఎల్ పరిధి పెరిగింది. దానివల్ల దాదాపు 450 ఎకరాలు ఇప్పటికి విస్తీర్ణం పెరిగిందని చెప్తున్నారు. అయితే ఈ విస్తీర్ణం పెరగడం వలన స్థానికంగా ఉన్నటువంటి మా ఫ్లాట్లు కోల్పోయామని కూడా ఈ బాధితులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఈ శిబిరం వద్ద మనం ఉన్నాం, కొంతమంది మాట్లాడి చూద్దాం. చెప్పండి, ఏంటి ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు? సార్, ఇది యాక్చువల్గా నిజాం ప్రభుత్వం టైంలో తవ్విన చెరువు ఇది. ఈ అమీన్పుర పెద్ద చెరువు అనేది అది సాగునీరు కోసము తాగునీరు కోసం తవ్విన చెరువు ఇది. అలాంటిది ఆ టైంలో ఇది 93.15 ఎకరాలు మాత్రమే. ఇది ఇరిగేషన్ వారి మెమోయిస్ రికార్డ్స్లో కూడా ఎఫ్టీఎల్గా కూడా 93.15 ఎకర్సే ఉన్నది. అలాంటిది ఈ రోజున ఇండస్ట్రియల్ పొల్యూషన్ వాటర్తో చుట్టుపక్కల ఉన్న హౌస్ హోల్డ్ డ్రైనేజ్ వాటర్తో ఈ చెరువుని 460 ఎకరాల్లో విస్తరించేశారు. ఈ చెరువు వచ్చి ఇప్పుడు మా ప్లాట్లన్నింటినీ కూడా మింగేసింది, మా ప్లాట్లన్నింటినీ కూడా కబ్జా చేసింది. మా 20 లేఅవుట్లు 1986లో అప్రూవల్ పొందాము. ఆ తర్వాత కాలంలో 2003లో అండ్ 2008లో హెచ్ఎండి ఉడా లేఅవుట్లు కూడా ఉన్నాయి. మాయి ఓవరాల్గా 20 లేఅవుట్స్ ఉన్నాయి. ఈ 20 లేఅవుట్స్లో ఒక్కొక్క లేఅవుట్కి 200-250 ప్లాట్ల చొప్పున మొత్తం 5,000 ప్లాట్లు ఈ చెరువు నీటిలో మునిగిపోయి ఉన్నాయి. ఈ చెరువు నీటి ముంపు నుంచి మమ్మల్ని రక్షించి ఐడా రంగనాథ్ గారు నీరు బయటకు వదలటానికి అలుగులు తూములు ఏ మార్గం ద్వారా అయినా సరే నీరు బయటకు వదలాలని మేము కోరుచున్నాము. ఇటు విషయంపై రంగనాథ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారు తగిన చర్యలు తీసుకుని ఈ ఇరిగేషన్లు చేస్తున్న దురాఘాతమైన మోసాలకే మమ్మల్ని మా సామాన్య ప్లాట్ ఓనర్స్ని రక్షించి కాపాడాలని మేము కోరుకుంటున్నాము. అంటే ఇప్పటి వరకు అధికారుల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? మీకు ఎఫ్టీఎల్ పరిధిలో ఈ భూమి ఏదైతే ఉందో కోల్పోయామని ఆధారాలు ఏమైనా ఉన్నాయా? సార్, అన్ని ఆధారాలు ఉన్నాయండి. మేము సంగారెడ్డి కలెక్టర్ మేడం గారి దృష్టికి, సెక్రటరియట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఉత్తమ్ రెడ్డి గారి దృష్టికి, అండ్ మంత్రి శ్రీధర్ బాబు గారి దృష్టికి, అండ్ లోకల్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. అలాగే అన్ని డిపార్ట్మెంట్ నుంచి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఆర్టీఏ యాక్ట్లో ఈ చెరువు యొక్క విస్తీర్ణము ఎఫ్టీఎల్ పరిధి కూడా తీసుకుంటాం జరిగింది. దాంట్లో 93.15 ఎకర్స్ అన్నట్టు కూడా ఉన్నది. మరియు రెవెన్యూ రికార్డ్స్లో కూడా మేము ఆర్టీ యాక్ట్లో తీసుకున్నాము, మున్సిపాలిటీ వాళ్ళ నుంచి కూడా మేము ఆర్టీ యాక్ట్లో తీసుకున్నాము. అన్ని ప్రభుత్వ రికార్డ్స్లో 93.15 ఎకర్స్ మాత్రమే ఉన్నది. అన్ని రికార్డులతో మాతో ఉన్నాయి. మీరు చెప్పండి, ఎన్నాళ్ల క్రితం మీరు ఈ భూమిని కొనుగోలు చేశారు? ఎప్పటికీ ఎఫ్టీఎల్ పరిధి పెరిగింది? మీరు భూములు ఎప్పుడు కోల్పోయారు? సార్, నా పేరు వెంకటేశ్వరరావు అండి. నేను అగ్రికల్చరల్ యూనివర్సిటీలో రిటైర్ అయ్యాను 2007లో. నాకు 35 సంవత్సరాలు సర్వీసుకు గాను మొత్తం గ్రాట్యుటీ, నా పెన్షనరీ బెనిఫిట్స్ 15 లక్షలు వచ్చినాయండి. ఆ 15 లక్షలు కూడా ₹1 ఖర్చు చేసుకోకుండా ఏదైనా పిల్లలకి ఏదైనా భవిష్యత్తుగా ఏదైనా పెరుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడ అమీన్పురా చెరువు పక్కన వాణీనగర్ కాలనీలో సర్వే నెంబర్ 176 35/19 ప్లాటు 300 గజాలను నేను తీసుకుంటాం జరిగిందండి. అయితే అప్పుడు మేము తీసుకున్నప్పుడు ఈ చెరువులో నీరు అనేటువంటిది ఎక్కడ కనపడలేదండి. మా ప్లాట్ దగ్గర నుంచి ఒక 1/2 కిలోమీటర్ వరకు నీరు అనేటువంటిది ఎక్కడా లేదు అండి. అందుచేత మేము అందులో ఈ యొక్క మా యొక్క అమీన్పురా గ్రామ పంచాయతీ లేఅవుట్ అప్రూవల్ ఉన్నదండి. వాళ్ళు ఇల్లు కట్టుకుంటానికి కూడా పర్మిషన్లు ఇస్తాం జరుగుతుందండి. కాబట్టి ఇలాంటి సందర్భంలో మాకు ఎలాంటి డౌట్ అనేటువంటిది లేకుండా పెట్టినటువంటి దానికి కొంచెం ఎక్కువ రేట్లలో మనకి భవిష్యత్తులో పిల్లలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేము ఈ ప్లాట్ కొనడం జరిగిందండి 2007. ఇప్పటి వరకు కూడా మాకు మధ్యలో నీళ్ళు అనేటువంటిది లేకుండా మధ్యలో ఇటువంటి పొల్యూషన్ వాటర్ అనుకోండి, తర్వాత ఈ వర్షపు నీరు అనుకోండి, ఇవన్నీ కూడా చేరి ఈ అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా క్లోజ్ చేయడం వలన ఈ యొక్క చెరువు విస్తీర్ణం 465 ఎకరాల వరకు పెరిగి మా యొక్క ప్లాట్స్ అన్నింటినీ కూడా
ముంచేసిందండి. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఈ ఎఫ్టీఎల్ పరిధి పెరగడం వలన తమ భూములు కోల్పోయామని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే ఎవరున్నారో ప్రస్తుతం ఈ చెరువుని పరిశీలిస్తూ ఉన్నారు. మొత్తంగా ఇప్పుడు ఈ బాధితులు మొత్తం కూడా తమ ఆవేదనను కమిషనర్కి వెల్లడించనున్నారు. కెమెరామెన్ సురేష్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ నుంచి.